రాజకీయ ప్రవేశం చేశాడు. 78లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 83లో ఎన్టీ రామారావు పార్టీగా పెట్టినప్పుడు కూడా రివర్స్లో ఉన్న 85లో అన్నగారి పార్టీలోకి అడుగు పెట్టాడు. 95 నుంచి 2004 వరకు ప్రపంచానికి హైదరాబాదుని పరిచయం చేశాడు. హైదరాబాద్కి ఐటీ ఉద్యోగం వచ్చేలాగా చేశాడు. ఐటీ కంపెనీలు తెచ్చాడు. ₹1,00,000 ఐటీ చదివిన వాడికి ₹1,00,000 జీతం ఇచ్చిన ఘనత అయినది. చరిత్ర చెప్పుకునిద్ది. ముందు 3 తరాలు కాదు 4 తరాలు చెప్పుకునే చరిత్ర ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడు గారిది అని గర్వంగా ఈరోజు నేను ఒక తెలుగోడిగా చెబుతున్నాను. గుర్తించాడు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా ఒక తెల్ల కాగితం ఇచ్చి సోనియమ్మని ఒప్పించి తెలంగాణ తమ్ముడికి న్యాయం చేశాడు. అన్నకి ఒక గౌరవాన్ని ఇచ్చాడు. అదే దెబ్బ తిన్న 2014, 2016 నలిగిపోయిన 16లో అమరావతిని గుర్తించాడు. అమ్మ లాంటి అమరావతి రాష్ట్రానికి కావాలని గుర్తించాడు. రైతన్నను అడిగాడు. నేను ఇస్తానన్నాడు. ఆయన చూసి ఒకప్పుడు ఆయన వల్ల నలిగిపోయిన రైతే ముందుకు వచ్చి 58 రోజుల్లో 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారంటే అదయ్యా చంద్రబాబు నాయుడు అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒకే కులం ఒకే మతం కాదు, మతాలను ఆదర్శంగా తీసుకుని నాయుడు కమ్మ అంటే పడేది కాదు. అలాంటి నాయుడు కమ్మను ముందుకు నడిపి పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరోల్ని రాజకీయ ప్రవేశం చేసి నాయకుడి లక్షణాలు నేర్పి ఈరోజు సొసైటీలో కనపడేలాగా చేస్తున్నాడంటే అది నాయకుడు అంటే. భారతదేశం మొత్తం మన వైపు చూసేలాగా చేశాడు 24లో. అది మన అవసరం ఉందిరా అనేది ప్రపంచానికి తెలియజేసిన నాయకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారు. 76 సంవత్సరాలు ఈరోజు సొసైటీకి ఉపయోగపడిన మనిషి. ఒక చరిత్ర ఆయనది. ఆ పుణ్యాత్ముడికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానంటే ఎంతో గర్వంగా ఉంది. మేసం మెలేజ్ చెబుతున్నా ఒక సింహం పుట్టిందయ్యా ఈ నేల మీద. అటువంటి నేలలో నేను పుట్టానంటే గర్వంగా ఉంది. ఇంకా 2 తరాలు చెప్పుకునేలాగా మా అమరావతి ఆ గడ్డ మీద నేను పుట్టినందుకు నా అమరావతిని కూడా అంత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెస్తాడనే నమ్మకం నాకు ఉంది. ప్రతి ఒక్కడికి ఉండేలాగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా కాలరెగరేసి చెబుతున్నాను ఈరోజు.